హలో ఫుడీ పీపుల్, సింపుల్ టేస్టీ దమ్ బిర్యానీ అయితే ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అయితే మ్యాగ్నేట్ చేసాను ముందు రోజే. చేసిన తర్వాత నెక్స్ట్ రోజు చేసే ముందు మట్టుకు పెరుగు, కొంచెం ఆయిల్, యాలకులు, పచ్చిమిరకాయలు అయితే మళ్ళీ వేసాను. కొంచెం బాగా మ్యాగ్నేట్ చేసుకోండి, పెరుగు కలవాలి, లేకపోతే ఉడికేటప్పుడు అది పెరుగు ఇలా వస్తూ ఉంటుందన్నమాట. అందుకని బాగా మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసిన తర్వాత పొయ్యి మీద పెట్టేసిన తర్వాత మనం ఒక గిన్నెలో అయితే వాటర్ పోసుకుని బియ్యం అయితే నానబెట్టుకోవాలి. ఇది ఉడుకుతా స్లోగా ఉడకటానికి రెడీగా ఉంది. పొయ్యి మీద పెట్టాను కదా, నేను పొయ్యి వెలిగించాను అనుకున్నాను, వెలిగించలేనట్టుంది. ఓకే, అవుతా ఉంది. ఈలోపు ఇంకో మూకుడు పెట్టుకుని ఆ మూకుట్లో అయితే యాలకులు, లవంగం, మొత్తం బిర్యానీకి సంబంధించిన అన్నీ వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, పుదీనా అవన్నీ కూడా వేయించుకోవాలి. దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది ఇవన్నీ వేస్తే కనుక, ఎందుకంటే చాలా సింపుల్గా అయిపోతుంది దమ్ బిర్యానీ. మామూలు బిర్యానీ కన్నా దమ్ బిర్యానీయే తొందరగా అవుతుంది నాకైతే. ఇది ఉడుకుతూ ఉంది. ఉడికిన తర్వాత ఈలోపు ఏగిపోతూ ఉంటాయి కదా ఉల్లిపాయలు, అవన్నీ ఏగుతూ ఉన్నాయి. మళ్ళీ ఇంకో గిన్నెలో మనం వాటర్ పోసుకుని ఉప్పు, పుదీనా, కొంచెం ఆయిల్, యాలకులు, చెక్క అవన్నీ వేసుకుని ఒక వాటర్ అయితే పెట్టుకోవాలి. వాటర్ పెట్టుకున్న తర్వాత ఆ నీళ్లు మరిగేటప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. చూడండి, రైస్ అయితే పులుగ్గా వచ్చిన తర్వాత ఈలోపు మనకు ఉల్లిపాయలు కూడా ఏగిపోయాయి. ఏగిన ఉల్లిపాయలు కొంచెం అయితే చికెన్లో వేసాను, కొంచెం ఉంచాను పైన డెకరేషన్ చేయడానికి, చూడటానికి బాగుంటుంది కదా. చూడండి, నేను ఆల్రెడీ మసాలా పొడి కూడా వేసేసాను చికెన్లో అయితే. అన్నీ అప్పుడే చూసుకోవాలి ముందుగానే. సరే, రైస్ వేసేసిన తర్వాత నేను ఆల్రెడీ కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టుకున్నాను. దీనిపైన మళ్ళీ చికెన్ వేసి మళ్ళీ రైస్ వేస్తాను. అలాగే మీకు దమ్ బిర్యానీ అలాగే చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా అయిపోయే దమ్ బిర్యానీ ఇదైతే. నాకు ఇవాళ అసలు గొంతుకు బాగాలేదు, వాయిస్ అంతా బాగా తడబడుతుంది. ఓకే, టేస్టీ దమ్ బిర్యానీ. నేను ఇదైతే కొంచెం ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఇల్లు, అదైతే పైన వేసాను చూడటానికి డెకరేషన్గా ఉంటుందని. చాలా బాగుంటుంది. నెయ్యి వేసుకోండి లాస్ట్లో దించే ముందు మట్టు కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కాకపోతే ఆయిల్ వేసుకోవచ్చు, చాలా టేస్ట్గా వస్తుంది. టేస్టీ దమ్ బిర్యానీ చాలా సింపుల్గా అయిపోతుంది. పొలుగ్గా వస్తుంది, అసలు చాలా బాగుంటుంది, స్మూత్గా రైస్ కూడాని. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. సింపుల్గా అయితే దమ్ బిర్యానీ చేసేసుకోవచ్చు ఈజీగా. పావు కిలో ఉన్నా, అరకిలో ఉన్నా, కిలో ఉన్నా చాలా సింపుల్గా అయిపోతుంది దమ్ బిర్యానీ అయితేనే. ఓకే, ఓకే, బాయ్.